ఒక్కసారి ఈ ఉలువ పొడిని అన్నంతో కలిపి తింటే మళ్ళీ మళ్ళీ అదే కావాలనిపిస్తుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉలువ పొడిని రోజు అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉలువల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి తినడానికి అందరూ ఇష్టపడరు. ఇలా పొడి చేసుకొని తింటే ఇష్టంగా తింటారు. 2 కప్పుల ఉలువలను ఒక ప్యాన్లో వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బ్లాక్ కలర్లోనే కాకుండా బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి. వీటిని లో ఫ్లేమ్లో మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల ఉలువలకి 1 కప్పు నువ్వులను ఇలా వేయించుకోవాలి. వీటిని కూడా మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు శనగపప్పును వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1/2 కప్పు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పప్పు, ధనియాలు మంచిగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. 20 వరకు ఎండుమిరపకాయలను తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలి. మిరపకాయలు వేగుతున్నప్పుడు ఎల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ సరిపోతుంది. మిరపకాయలు, ఎల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలి. మంచిగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకును 2 కప్పులు తీసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలి. మునగాకు అవైలబుల్గా లేకపోతే చెన్నంగాకు కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. ఆకును ముందుగానే వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఆకంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మునగాకుతో పాటు నేను 1/2 కప్పు కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇష్టం ఉంటే మొత్తం కరివేపాకు కూడా వేసి వేయించుకోవచ్చు. కరివేపాకుని ఆరబెట్టుకోలేదు కాబట్టి తర్వాత వేస్తున్నాను. కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో 1/2 కప్పు చింతపండును కూడా వేసి వేయించుకోవాలి. ఇది ఇలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలను తీసుకున్నాం కదా, దాంట్లో 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న శనగపప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉలువలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అన్నింటినీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉలువలు అన్నీ మంచిగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో వేయించుకున్న నువ్వులను కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ పొడినంతా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకుని, కరివేపాకుని, చింతపండును కూడా వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. దీన్నంతా మంచిగా కలిసేలాగా కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా స్వీట్నెస్ కోసం నేను 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే ఉలువ పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.